వైసీపీ ప్రతిసారి శ్రీవారి చుట్టూ పదే పదే రాజకీయ డ్రామాలు ఆడుతున్నారండి. గతంలో పింక్ డైమండ్ మీద డ్రామాలు ఆడి సక్సెస్ అయ్యారు. లాస్ట్కి పింక్ డైమండ్ లేదు, ఏమీ లేకపోయినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి అయితే ముఖ్యమంత్రి పదవి సాధించుకున్నారు. పవిత్రమైన తిరుమల విషయంలో జగన్ రాజకీయాలు ఈనాటివి కాదండి. గతంలో కూడా పింక్ డైమండ్ అన్న విషయం మనకు తెలిసిందే. డైమండ్ లేనే లేదన్నాడు లాస్ట్కి. ఇప్పుడు తిరుమలపై రాజకీయం చేయడానికి ఒక నాస్తికుడైన భూమాన కరుణాకర్ రెడ్డిని అడ్డుపెట్టుకుని డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. అతను రాజకీయ చాతుర్యతమంతా హిందూ దేవాలయాలపైన చుట్టి చంపుతున్నాడండి. ఒకప్పుడు పింక్ డైమండ్, ఇది మనం మూడోసారి చెప్పుకోవడం, ఎందుకంటే అది అంత ఇంపార్టెంట్ కాబట్టి. పింక్ డైమండ్ అయితే సక్సెస్ అయింది. పింక్ డైమండ్ విషయంలో వాడుకున్నటువంటి ప్రధాన పూజారి అతని జీవితం కూడా ఇప్పుడు ఎక్కడా కనపడడం లేదు. ఎక్కడున్నాడో ఏమో అనేది కూడా అర్థం కావడం లేదు. ఇప్పుడైతే గోవుల మరణాల గురించి వాడుకోబోయి ఫెయిల్ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి. నిరూపించమంటే రోడ్ల మీద దొల్లుతూ డ్రామాలు ఆడుతూ ఉన్నాడు మన కరుణాకర్ రెడ్డి గారు. జగన్ కాస్త జాగ్రత్త, గోవిందంతో పెట్టుకోకు అని చెప్పేసి ప్రజలైతే ఆయనకి హితవు పలుకుతున్నారు. రోజా కూడా ఆమె దెబ్బతిని కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ ఎద్దావా చేసింది. ఆ ఎద్దావా చేయడం విషయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో నానిపోతుంది రోజా గారు. ఏంటో ఏమో వైసీపీకి ఈసారి ఒక టికెట్ అన్నా వస్తుందా రాదా అనే దిగులైతే వైసీపీ పార్టీలో ఎవరికి ఉన్నట్టు లేదండి.